నారా చంద్రబాబుని నమ్ముకుంటే ఏమైపోతారు, శంకరగిరి మాన్యాలు ఎలా పట్టిపోతారు అనేది ఆ కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఎంక్వైరీ ఆఫీసర్స్ కానీ, డీజీపీలు కానీ ఎవరెవరైతే దాంట్లో కాలెట్టి చూశారో, వాసన చూశారో జత్వానీ కేసులో అందరూ కూడా ఖచ్చితంగా ప్రాయశ్చిత్తాన్ని చేసుకోవాల్సిన పరిస్థితే కనపడుతుంది. చంద్రబాబు పోలీసులే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని నమ్ముకుని, చంద్రబాబును నమ్ముకుని, వాళ్ళ ఎమ్మెల్యేలను నమ్ముకుని, మంత్రులను నమ్ముకుని తప్పుడు పనులు చేస్తున్నటువంటి, దొంగ కేసులు కడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తప్పుడు కేసులతో వేధిస్తున్న పోలీసులందరిలారా చెవులారా వినండి. విజయవాడలో జరిగినటువంటి కామ్నా జత్మ ఏమంటే ఆవిడ కాదంబరి జత్మలాని అనే ఒక సినీ నటి కేసు మీ అందరికీ ఒక కనువిప్పు కాబోతుందనేది కూడా చూసుకోండి. ఒక్కసారి ఆ కేసును చూసుకోండి, కనువిప్పే. మీరెంత చించుకుని ఏదో చెప్తారు కదా, ఆంజనేయుడు గుండి చించుకుంటే లోపల రాముడు సీతాదేవి కనపడినట్టుగా మీ గుండి చించుకుంటే, కాకి చొక్కా చించుకుంటే లోపల చంద్రబాబు నాయుడు తండ్రి కొడుకులు మీకు కనిపించినట్టుగా ఓకే చించుకుని చూపిస్తున్నారు కదా. ఏం చేశాడు మిమ్మల్ని? ఎంత కమ్మేశాడు అనుకున్నారు? కడప స్టీల్ ఫ్యాక్టరీకి అమ్మేశాడు మిమ్మల్ని. ఎంత తీసుకున్నాడు? 300, 500? ఎంతకో అంతగా మొత్తం మీరందరూ అయిపోయారు. ఎవరెవరైతే జత్మలాని కేసులో ఆ అమ్మాయి ద్వారా అమ్మాయిని తీసుకొచ్చి కేసులు కట్టించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇచ్చిన డీజీపీ, మాజీ కేసులు కట్టిన వాళ్ళు, ఎంక్వైరీ చేసిన వాళ్ళు, తోటి డీజీపీలని అరెస్ట్ చేసిన వాళ్ళు, తోటి ఎస్పీలని, తోటి ఐజీలని ముద్దాయిలు చేసిన వాళ్ళు, మీరందరికీ ముందుంది ముసళ్ళ పండగ. అది మాత్రం చంద్రబాబు నాయుడు మీ అందరికీ తేటతెల్లం చేశాడు ఇవాళ.